ఇప్పుడు మరో బస్సు ప్రమాదం కలకలం రేపుతోంది. జైపూర్లో మంటల్లో మరో బస్సు దగ్ధమైంది. జైపూర్ ఢిల్లీ హైవేలో ఈ ఘటన జరిగింది. హై టెన్షన్ వైర్లు తగలటంతో కూడా భారీగా మంటలు ఏర్పడ్డాయి. ఇక బస్సు పైన అధిక మోతాదులో లగేజ్ బ్యాగులు పెట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లుగా కూడా గుర్తించారు. మంటల్లోనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల తండ్రి నసీం, కూతురు సహీనా వీరిద్దరూ కూడా అక్కడే దహనమైపోయినట్లు తెలుస్తోంది. మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 25 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఇక 4 రోజుల క్రితం జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదం మరువలేదు. అందులో 20 మంది మృతి చెందిన ఘటన. ఆ తర్వాత వారికి సంబంధించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీస్ అవన్నీ కూడా బయటకు వస్తుంటే ఇంకా కూడా మన మనసులో ఆ బాధ మిగిలే ఉంది. ఇక మరలా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బైకును బస్సు ఢీకొట్టడంతో కూడా ఆ ఘటనలోనైతే మంటలు చెలరేగాయి. ఇప్పుడు లగేజ్ దీని మీద ఎక్కువగా ఉండటంతో కూడా ఇప్పుడు దీంట్లో కూడా హై టెన్షన్ వైర్స్ తగిలి కూడా ఇప్పుడు దీంట్లో మంటలు ఏర్పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మరో బస్సు ప్రమాదం, ఈ రకమైన బస్సు ప్రమాదం అసలు కర్నూలు బస్సు ప్రమాదానికి ముందలే, దీపావళికి ముందలే రాజస్థాన్లో ఒక ఘటన జరిగింది. అలాంటి ఘటనే జరిగింది. అక్కడ కూడా బస్సు పూర్తిగా కూడా, అది కూడా స్లీపర్ బస్సే, అక్కడ కూడా ఆటోమేటిక్ డోర్స్ లాక్ అయిపోయాయి. దాంట్లో నుంచి బయటికి రావటం వారికి కష్టంగా మారింది. రాజస్థాన్లో కూడా సేమ్ అటువంటి ఘటనే జరిగి దాంట్లో 24 మంది దాకా కూడా సజీవ దహనం అయిపోయారు. దాంట్లో 24 మంది చనిపోయారు. మరలా కూడా దీపావళి తర్వాత కర్నూలులో ఒక ఘటన జరిగింది. బస్సులో మంటలు రావటము, బస్సులో మంటలు వచ్చిన తరువాత వెంటనే కూడా దాంట్లో 20 మంది చనిపోవటం, ఆర్తనాదాలు చేసుకుంటా ఈ ఘటన జరిగింది. మరలా కూడా ఈ ఘటన మర్చిపోకముందు వెరీ నెక్స్ట్ డేనే ఒక 2 బస్సులు కూడా ఇదే విధంగా, ఒక బస్సు ఏమో ఢీకొని పక్కకు పడి, ఒక బస్సు ఏమో డ్రైవర్ నిర్లక్ష్యం కానీ డ్రైవర్ వల్ల కానీ పక్కకు పడిపోయిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. మరో బస్సు కూడా ప్రమాదానికి గురైంది. అసలు ఈ విధంగా కూడా బస్సు ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతుందని కూడా దీని మీద అనేక రకాలుగా కూడా జనాలు స్పందిస్తూ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే ఆ కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కూడా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు జనరల్గా కూడా చాలామంది నైట్ టైం జర్నీ మనల్ని సేవ్ చేస్తుంది, మనకి టైం సేవ్ అవుతుంది. నైట్ టైం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ బస్సులో తెల్లారి వెళ్తే బస్సు దిగిన తర్వాత ఇంకా చక్కగా తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని బయలుదేరే వాళ్ళు కొల్లలు ఉంటారు. నైట్ టైం బస్సులో నిద్రపోవచ్చని. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత బస్సులో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే, కర్నూలు బస్సు ఘటన జరిగిన తర్వాత నైట్ టైమ్స్ వాళ్ళు నిద్రపోవటం లేదు. ఇది ప్రత్యక్షంగా కూడా బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళు చెబుతున్న ఇన్సిడెంట్స్. మేము నిద్రపోవట్లేదు, బస్సులో నిద్రపోవాలంటే కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని భయంగా ఉంటుంది, అలర్ట్గానే ఉంటున్నాం. బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక యమవాహనం మీద వాళ్ళు ప్రయాణిస్తున్నట్లుగా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ కూడా ఇప్పుడు బస్సులో ప్రయాణాలు జరుగుతున్నాయి. దీని తర్వాత కూడా ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. అంటే అసలు ఏసీ బస్సులు ఎన్ని బస్సులు ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే ఏసీ బస్సులు అనేవి కూడా అసలు జనరల్గా కూడా ఈ ఏసీ బస్సుల్ని చాలా దేశాల్లో, భారతదేశంలో, పాకిస్తాన్లో మాత్రమే ఎక్కువ ఏసీ బస్సులు, ఇలా స్లీపర్ బస్సులు, నాట్ ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు భారతదేశం, పాకిస్తాన్లో మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన అన్ని దేశాల్లో కూడా ఈ స్లీపర్ బస్సుల్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ స్లీపర్ బస్సులు అనేవి ఏవి కూడా నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించటం కానీ వీటన్నిటికీ కూడా అనుకూలం కాదు. మరొకటి ఏంటంటే ఈ స్లీపర్ బస్సులు మనం కొండ ప్రాంతాలకు కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు గోవా కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, బెంగళూరు కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి స్లీపర్ బస్సులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ కొండ ప్రాంతాలకు అసలు అనుకూలమే కాదు. ఎందుకంటే గ్రావిటీ అనేది వీటిలో కరెక్ట్గా ఉండదు. ఇది హైట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా అలా కొండ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు కూడా మలుపులు తిరిగేటప్పుడు కూడా అది కింద పడిపోతుంది ఆ బస్సు. ఒకవేళ కనుక మనం చూస్తూ ఉంటాం అలాంటి ప్రాంతాలకు వెళ్ళే డ్రైవర్లు ఆల్రెడీ కూడా వాళ్ళు అదే ప్రాంతాల్లో నడిపే వాళ్ళు అందులో నిష్ణాతులై ఉంటే తప్పితే దాంట్లో డ్రైవర్గా ఉంచరు. ఒకవేళ గనక ఆ రోజు ఆ డ్రైవర్కి ఏదైనా హెల్త్ బాగోక ఆయన రాకుండా టెంపరీగా అలాంటి రూట్స్లో నడపకుండా మామూలు డ్రైవర్ని కనుక పెడితే ఇంకా అది నరకమే. ఇంకా ఎందుకంటే ఏం జరిగిద్దో కూడా చెప్పలేము, అలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంటుంది. ఈ విధంగా కూడా ఈ బస్సుల మీద అనేక వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఏసీ బస్సుల్ని ముందుగా, స్లీపర్ బస్సుల్ని ముందుగా అసలు తయారు చేసింది ఇలా సుదూర ప్రాంతాలకి అసలు తిరగటానికి తయారు చేయలేదు. ఆ బస్సుల్ని కేవలం ఒక ఎక్స్పీరియన్స్ కోసం, కేవలం కొంత దూరంలో ఉన్న ప్రాంతాలకు తిరిగి చూడటం కోసం, ఎలా అంటే ఒక టూరిజంలో పార్ట్ లాగా తయారు చేశారు. అదొక ఎక్స్పీరియన్స్ కేవలం ఆ ప్రాంతాల్లోనే. అంటే వేరే అసలు దూరం ట్రావెల్ చేయడానికి ఈ బస్సులు అస్సలు అందుకోసం డిజైన్ చేయలేదు.
ఎందుకంటే ఆ ఏసీ బస్సుల డిజైన్ మనం చూసినా కానీ ప్యాటర్ను ఆ మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుంది, అది చాలా తక్కువగా ఉంటుంది ఆ గ్యాప్. ఎందుకంటే అప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగాయి అనుకో డెఫినెట్గా కూడా ఎస్కేప్ అవ్వటం చాలా కష్టం. మరొకటి ఏంటంటే ఇలాంటి బస్సుల్లోనే పేలుడు పదార్థాలు ఇలాంటి సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నాము, దీపావళి కానీ ఏదైనా అయిపోయింది అనుకోండి, క్రాకర్స్ కానీ లేకపోతే కొంతమంది బ్యాటరీస్ వీటన్నిటిని కూడా దాంట్లో క్యారీ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అసలు మొన్న కర్నూలు ఘటనలోనైతే ఏకంగా కూడా దాంట్లో రెడ్మీ ఫోన్లని ఒక 46 లక్షల విలువైన రెడ్మీ ఫోన్లను క్యారీ చేశారు. అసలు బేసిక్గా అలాంటి పేలుడు పదార్థాలు ఏదైతే పేలటానికి అవకాశం ఉంటాయో అలాంటి పదార్థాలను అసలు తీసుకొని వెళ్ళకూడదు. కానీ ఈ రూల్స్ అన్నిటిని కూడా మనం అసలు పాటించటం లేదు. ఎవరు కూడా వీటిని కూడా చెక్ చేయటం లేదు. అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ బాగున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే అప్పుడు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ ఏసీ బస్సుల గురించి కూడా ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తూ ఉంది. కేవలం భారతదేశం పాకిస్తాన్లోనే ఇలాంటి బస్సులని ఎక్కువగా కూడా విరివిగా వాడుతూ ఉన్నారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇలాంటి బస్సులు వాడుతున్నారు. అసలు ఈ బస్సులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి డిజైన్ చేసినవి కాదు, అందుకు అనువైనవి కాదు. చాలా దేశాల్లో కూడా వీటన్నిటిని కూడా ఉపయోగించి బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇవి సేఫ్టీ నార్మ్స్ కానీ ఏవి కూడా నిర్దిష్టంగా లేవని గుర్తించే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటి బస్సుల వల్ల అని గుర్తించి వీటిని బ్యాన్ చేశారు. కేవలం సిట్టింగ్ ఉన్న సుదూర ప్రాంతాలకైనా కానీ మిగిలిన దేశాల్లో సిట్టింగ్ పొజిషన్లో మనకు కొంచెం సీటు వెనక్కి బెండ్ అయి ఉంటుంది కదా, బెండ్ చేసుకోగలిగినవి అలాంటివి మాత్రమే మిగిలిన దేశాల్లో వాడతారు తప్పితే ఇలాంటి స్లీపర్స్ను కూడా వాడటం లేదు. వీటిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని. ఇక ఈ స్లీపర్ బస్సులో ఏమవుతుందంటే రాత్రి వేళల్లో ప్రయాణాలప్పుడు కానీ ముఖ్యంగా కూడా మనం వీటిలో ప్రమాదాలు కనుక గమనిస్తే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్సే కాదు, గతంలో మనం జరిగిన ఇన్సిడెంట్స్ని కానీ గమనిస్తే ఎక్కువగా కూడా తెల్లవారుజామున 3 ఇలాంటి సమయంలోనే ఎక్కువగా కూడా ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవచ్చు. ఇలాంటి అనేక సిచ్యువేషన్స్ ఉంటాయి. లేకపోతే రోడ్డు మీద ఎక్కువగా ఎవరు లేరు కదా అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవటము, అలాంటి సమయాల్లోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటాయి. చూసి చూడకుండా కూడా ఆ టైంలో కూడా ఇటు నడుపుతూ ఉంటారు బస్సులని. ఇంకా అలాంటి టైంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మొన్న కర్నూలు యాక్సిడెంట్లో కూడా ఆ డ్రైవర్ చూసి చూడకుండా నడిపాడు. ఎందుకంటే ఎవరు లేరు కదా రోడ్డు మీద, ఏముంది అన్నట్లుగా కూడా ఒక నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. చుట్టూ జనాలు ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అలర్ట్నెస్ డిఫరెంట్గా ఉంటుంది, మామూలు అప్పుడు వేరే రకంగా ఉంటుంది. అలా వెళ్తున్న క్రమంలోనే ఆ కింద బైక్ ఉన్నది ఆ డ్రైవర్ అసలు గుర్తించలేదు, అతను చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ బైక్ కూడా బ్లాక్ కలర్ బైక్ అవటం వల్ల కూడా ఆయన సరిగ్గా చూసుకోలేకపోయాడు. వెంటనే కూడా యాక్సిడెంట్కి గురైంది. తర్వాత ఆ బస్సులో మంటలు రావటం, అదంతా కూడా ఆ దుర్ఘటన ఇంకా కూడా మర్చిపోలేనిది. అది చాలా కుటుంబాల్లో కూడా చీకట్లో నింపింది. ఇంకా కూడా ఆ న్యూస్ వస్తూనే ఉంది. అది అనేక మంది మనసుల్లో కూడా బాధని నింపింది. అసలు దాని తర్వాత అసలు ట్రావెలింగ్ అంటేనే భయం నెలకొని ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొంతమంది అయితే దీని మీద మాట్లాడుతూ కూడా ఉన్నారు. ఏ విధంగా అంటే మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నామంటే సేఫ్టీ టూల్స్ క్యారీ చేయాలి, సుత్తి ఇలాంటివి కూడా క్యారీ చేయాలి. ఏదైనా అవసరమైతే వెంటనే కూడా ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకోవడానికి కానీ పక్కనున్న అద్దాలని, ఎందుకంటే ఆ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో కూడా అసలు ఎవరికి కూడా తెలియదు. తొందరగా పగలగొట్టాలంటే సుత్తి ఇలాంటిది ఏదైనా పక్కన పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు మనకి ట్రావెలింగ్ ఆప్షన్స్ అయితే ఎవరు కూడా మార్చుకోలేం కదా. ఎందుకంటే సరే కొన్ని అసలు దేంట్లో ట్రావెల్ చేయటం మాత్రం సేఫ్టీ, సరే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే అది సేఫ్టీయా? ఈ మధ్య ఇండిగో విమానాలకు సంబంధించి కానీ ఇవన్నీ ఎన్నో వింటూ ఉన్నాం, అసలు ఏది సేఫ్గా అనిపించడం లేదు. సరే బస్సుల్లో ట్రావెల్ చేస్తే బస్సులు అయితే అసలు మరీ వరుస ప్రమాదాలు వెంటనే కూడా మరలా కూడా రాజస్థాన్లో జరిగిన ఘటన మర్చిపోక ముందలే కర్నూలులో జరిగింది, కర్నూలులో ఘటన మర్చిపోక ముందలే ఇప్పుడు జైపూర్లో కూడా ఇదే విధంగా మంటలు చెలరేగాయి. పైన అంతెత్తిన లగేజ్, ఒకవైపున అసలు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా సరైన సేఫ్టీ నార్మ్స్ని కూడా పక్కన ఒక లగేజ్ బాక్స్ అనేది ఉంటుంది, ఆ లగేజ్ బాక్స్లో వాటిలో లగేజ్ అనేది పెట్టకుండా పైన ఎక్కువగా కూడా లగేజ్ ఉంచడంతో ముఖ్యంగా కూడా అక్కడ హై టెన్షన్ వైర్స్, పైన వైర్స్ అవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు అటు రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళే ఇలాంటి చిన్న విషయాల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ పెను ప్రమాదాలుగా మారుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 కూడా సజీవ దహనం అయ్యారు, 10 మంది గాయపడ్డారు. వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ పెను ప్రమాదాలుగా మారుతున్నాయి. మరలా కూడా చూస్తున్నాం కదా బస్సు ఏ విధంగా కాలిపోయిందంటే ఎగ్జాక్ట్గా కూడా ఇప్పుడు కర్నూలు వాటిలో ఎలా కాలిపోయి కేవలం చువ్వలు మాత్రమే మిగిలాయో అలానే ఇప్పుడు కేవలం ఒక ఇనుప సామాన్ లాగా కాలిపోయి కనిపిస్తూ ఉంది. వెనుక భాగం మాత్రం మిగిలింది, ముందు భాగం మొత్తం కూడా పక్క భాగాలన్నీ కూడా కాలిపోయాయి. ఈ విధంగా కూడా మరలా కూడా ఇప్పుడు మరో బస్సు ప్రమాదం
కలకలం రేపుతోంది. అసలు బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు ఒక భయం వెన్నులో వణుకు పుడుతుంది అసలు జనాలకి. బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారంటే, ఎవరైనా వాళ్ళ పిల్లలు బస్సులో ప్రయాణిస్తున్నారంటే తల్లిదండ్రుల మనసులో కూడా ఒక భయం ఉంటుంది. వాళ్ళ బస్సు దిగిన దాకా కూడా వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటానే పిల్లలు ఏ విధంగా అక్కడికి చేరుకున్న తర్వాత ఎప్పుడు పిల్లలు ఫోన్ చేస్తారా అని చెప్పి కూడా ఒక ఎదురు చూస్తున్న సందర్భాలు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. వెంటనే కూడా ఈ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు దీని మీద చర్యలు చేపట్టాలి. ఒక సేఫ్టీ నార్మ్స్ కరెక్ట్గా కూడా పాటిస్తున్నారా లేదా, ఈ బస్సుల్లో క్యారీ చేసే వస్తువులు డెఫినెట్గా కూడా కొన్ని వస్తువుల్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఏవైతే ఇటు క్యారీ చేస్తే గనక ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే అగ్నికి ఆజ్యంలాగా తోడయ్యే వస్తువులు ఉంటాయి, వాటన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. అవి క్యారీ చేయకుండా చూసుకోవాలి అటువంటి వస్తువుల్ని బస్సుల్లో. ఈ విధంగా కూడా ఆల్రెడీ ఉన్న సేఫ్టీ నార్మ్స్ని ఒకసారి కూడా చూడాలి. ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడున్నాయో వాళ్ళకి తెలపాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కూడా ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చేలాగా కూడా మరలా కూడా ఈ డిజైనింగ్, ఈ బస్సుల డిజైన్ని ఇంకోసారి రీడిజైన్ చేయటం కానీ, లేకపోతే ఇంకోసారి పరిశీలించి ఉన్న బస్సులన్నింటినీ మార్చడం అయితే కుదరదు. కానీ దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అయితే అరేంజ్ చేయాలి. ఈ బస్సు ప్రమాదాలు ముఖ్యంగా కూడా ఇలా మంటలు వ్యాపించకుండా ఏదో ఒక చర్యలు చేపట్టాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ మంటలు ఆర్పేందుకు ఒక స్ప్రే ఉండేలాగైనా చూడటం అయితే చూడాలి. ఈ విధంగా ఏదో ఒక చర్యలు అయితే చేపట్టకపోతే మాత్రం ఈ విధంగానే ఈ బస్సు ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈ ప్రమాదాల్లోనైతే అమాయకుల ప్రాణాలైతే ఈ విధంగా కోల్పోయేలాగా ఇవి ఎన్నో కుటుంబాల్లో చీకట్లయితే మిగిల్చనున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఒకసారి అధికారులు ఈ బస్సు ప్రమాదాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది.